కంపేర్ టు ఐటీ వాళ్ళు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని జొన్న చేనులోని వదిలేసిన 6 రోజుల ఆడ శిశువును గ్రామస్తుల సమాచారంతో పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రక్షించారు. ప్రథమ చికిత్స అనంతరం శిశువును ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. శిశువును వదిలేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో శిశువులను నిర్లక్ష్యంగా వదిలేకుండా మహిళా శిశు సంక్షేమ శాఖను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు మార్నింగ్ ఉదయం 9:15 to 9:30 ఆ ప్రాంతంలో ఒక అన్నోన్ బేబీని ముండ్లమూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి తీసుకురావడం జరిగింది. ఆ బేబీ ముండ్లమూరు వైద్య సిబ్బంది చెప్పినటువంటి సమాచారం మేరకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పొలాల్లో బేబీని విసిరేసి వెళ్ళడం జరిగిందంట. వెంబట వీళ్ళు గమనించి ముండ్లమూరు పిహెచ్సికి తీసుకొని అక్కడ ప్రైమరీ కొంచెం స్టెబిలైజేషన్ చేసి ఇమీడియట్గా సిహెచ్సి అద్దెకి పంపించారు. మేము ఇక్కడ బేబీ కొంచెం 2.5 kg కన్నా ఎక్కువ ఉంటే నార్మల్ వెయిట్ అంటారు. బేబీ 1.75 ఉంది కాబట్టి 2.5 kg వెయిట్ వచ్చేంత వరకు ఎన్ఐసి పర్యవేక్షణలో ఉంచుకుంటారు. ఈ లోపల అక్కడ కన్సర్న్ ఎవరికైతే ఇన్ఫార్మ్ చేయాలో వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి ఆ తర్వాత బేబీ నార్మల్ కండిషన్కి వచ్చి బేబీ బాగా వెయిట్ గెయిన్ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళు గట్టికి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈరోజు ఈ బేబీని అయితే స్టెబిలైజ్ చేసి మేము ఒంగోలు ఎన్ఐసి పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఐసీడీఎస్ సూపర్వైజర్ ముండ్లమూరు మండలం. ఈరోజు ముండ్లమూరు మండలంలో తాళ్ళూరు రోడ్లో పొలాల్లో అడిగిన చూసి పీజీసీ హాస్పిటల్ చేర్చడం జరిగింది. అక్కడ ఏఎస్ఐ గారు అక్కడ నుండి ఒక